ఎడ్యుకేషనల్ సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెమరీ, స్మృతి. టెట్, సీటెట్, డిఎస్సి మరియు డివైఓ, హెచ్డబ్ల్యూఓ లాంటి పోటీ పరీక్షలలో సెట్ నెట్లో కూడా ఈ మెమరీ ఫర్గెట్టింగ్ టాపిక్ పైన అనేక ప్రశ్నలు ఇస్తున్నారు. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే స్మృతి, విస్మృతి, మెమరీ ఫర్గెట్టింగ్ పైన అనేక కాన్సెప్ట్స్ మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మెమరీ మరియు ఫర్గెట్టింగ్ పైన నేను ఒక క్విక్ ర్యాపిడ్ రివిజన్ మరియు ఓవర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటి వరకు డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్లోడ్ చేయబోయే వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మెమరీ అంటే ఏమిటో ఒక చిన్న డెమో నేను ఇవ్వడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండే అనేక సిద్ధాంతాలు నేను చూడకుండా చెప్తాను. మీరు కూడా చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇందులో 4 ముఖ్యమైన దశలు ఉన్నాయి. సంవేదన చాలక దశ, బర్త్ టు 2 ఇయర్స్, పూర్వ ప్రచాలక దశ 2 to 7 ఇయర్స్, మూర్త ప్రచాలక దశ 7 to 11 ఇయర్స్, అమూర్త ప్రచాలక దశ 11 to 16 ఇయర్స్. అదేవిధంగా అమెరికా దేశానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం. ఇందులో 3 స్థాయిలు, 6 దశలు ఉంటాయి. 3 స్థాయిలు: పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్ 4 to 10 ఇయర్స్ ఉంటుంది. కన్వెన్షనల్ సాంప్రదాయ స్థాయి 10 to 13 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 నుంచి అడోల్సెన్స్ వరకు ఉంటుంది. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. మొదటి దశ దండనకు భయపడి నైతిక విలువలు పాటించే దశ. రెండవ దశ అవసరాలు తీర్చుకునేటువంటి దశ. మూడవ దశ మంచి బాలుడు మంచి బాలిక నీతి. నాలుగో దశ సాంఘిక క్రమబద్ధత పాటించే దశ. ఐదో దశ సామాజిక ఒడంబడిక చూపేటువంటి దశ. ఆరో దశ విశ్వజనీన నైతిక విలువలు పాటించే దశ. అదేవిధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతం. మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూర్తిమత్వ నిర్మాణంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో, మూర్తిమత్వ గతిశీలత డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీలో కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. మనో లైంగిక వికాస దశలు 5. అందులో మౌఖిక దశ బర్త్ టు 1 ఇయర్, ఆసన దశ 1 to 3 ఇయర్స్, శిష్ణ దశ 3 to 5 ఇయర్స్, గుప్త దశ 6 to 10 ఇయర్స్, ఆ తర్వాత జననాంగాల దశ 10 to కౌమార దశ వరకు ఉంటుంది. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 8 దశలు ఉంటాయి. పూర్వ శైశవం బర్త్ టు 1 ఇయర్, ఉత్తర శైశవం 1 to 3 ఇయర్స్, క్రీడా దశ 3 to 6 ఇయర్స్, పాఠశాల దశ 6 to 12 ఇయర్స్, కౌమార దశ 12 to 20 ఇయర్స్, పూర్వ వయోజనం 20 to 30, మధ్య వయోజనం 30 to 60, పరిపక్వ దశ 60 అబౌవ్. అదేవిధంగా నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్, భాష ఆర్జిత సామర్థ్యం మీరు గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించిన కార్ల్ రోజర్స్. ఇందులో ఆత్మ ప్రస్తావన సాధించడంలో ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన మధ్య అంతరం తక్కువగా ఉండాలి. డెవలప్మెంటల్ టాస్క్ వికాస కృత్యాలను ప్రతిపాదించినది రాబర్ట్ హావింగ్కాస్ట్. ఇందులో వ్యక్తి వికాసంలో 6 దశలు పేర్కొంటాడు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ వికాసంలో 10 దశలు ఉంటాయి. అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బీనేస్ టర్మన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ పియర్మెన్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థారండైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జేపీ గిల్ఫర్డ్. అభ్యసన సిద్ధాంతాలు. యత్నోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థారండైక్. ఇందులో 3 ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి: లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ ఎఫెక్ట్. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లో. ఆయన రాసిన గ్రంథం ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇందులో ఉండేటువంటి నియమాలు: పునర్బలనం, విలుప్తీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం, సామాన్యీకరణం, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధనం. అమెరికా దేశానికి చెందినటువంటి స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇందులో పునర్బలనం 2 రకాలు: అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం. అదేవిధంగా పునర్బలన షెడ్యూల్ 4 రకాలు: నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం, స్థిర కాల వ్యవధి పునర్బలనం, చరశీల పునర్బలనం. గెస్టాల్ట్ వాదులలో ఒకరైనటువంటి కొహ్లర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈయన రాసిన గ్రంథం ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో సుల్తాన్ పైన అనేక ప్రయోగాలు నిర్వహించాడు. కెనడా దేశానికి చెందిన ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతం పరిశీలన అభ్యసనం. దీనికి మరొక పేరు సాంఘిక అభ్యసనం మరియు నమూనా అభ్యసనం. ఇందులో అభ్యసించేటువంటి క్రమంలో 4 దశలు ఉన్నాయి: అటెన్షన్, రిటెన్షన్, రీప్రొడక్షన్ అండ్ మోటివేషన్. రష్యా దేశానికి చెందినటువంటి
వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మకవాద సిద్ధాంతం. ఇందులో 3 ముఖ్యమైన భావనలు గుర్తుంచుకోండి. జెడ్పీటీ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కఫోల్డింగ్, ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. జెరోమ్ బ్రూనర్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఎ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి గ్రంథంలో ఆవిష్కరణ, అభ్యసనం ప్రతిపాదించాడు. మోడ్ ఆఫ్ లెర్నింగ్ 3 రకాలుగా చెప్పాడు. ఇనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్. ఇవి ప్రధానమైన అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థారండైక్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ జడ్. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. మరి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గెస్టాల్ట్ వాదులు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అబ్రహాం మాస్లో. మూర్తిమత్వ సిద్ధాంతాలు హిపోక్రటస్ వ్యక్తుల యొక్క శ్రావకాల ఆధారంగా ఔచాయికులు, విషణువు, పైత ప్రవృత్తి గలవారు, శ్లేష్మ ప్రవృత్తి గలవారుగా వర్గీకరించారు. క్రెష్మన్ అనేటువంటి జర్మన్ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం ఆధారంగా పివరకాయలు, ప్రాంశకాయలు, క్రీడాకాయలుగా వర్గీకరించాడు. అదేవిధంగా అమెరికా దేశానికి చెందినటువంటి షెల్డన్ వ్యక్తుల శరీర ఆకృతి ఆధారంగా వ్యక్తులను స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృషకాయలుగా వర్గీకరించాడు. కార్ల్ యాంగ్ వ్యక్తులను అంతర్వర్తనులు, బహిర్వర్తనులుగా వర్గీకరించాడు. విలువలను బట్టి స్ప్రాంగర్ వ్యక్తులను థియరిటికల్, ఎకనామికల్, పొలిటికల్, సోషల్, రిలీజియస్ అండ్ ఎస్థెటిక్ పర్సన్స్ గా వర్గీకరించడం జరిగింది. లక్షణాంశ సిద్ధాంతాలకు సంబంధించిన వారు ఆల్పోర్ట్ మరియు ఆర్బి క్యాటిల్. ఆర్బి క్యాటిల్ ప్రకారం మూల లక్షణాలు, ఉపరితల లక్షణాలు ఉంటాయి. ఆల్పోర్ట్ ప్రకారం ప్రాథమిక లక్షణాలు మరియు గౌణ లక్షణాలు ఉంటాయి. ఇవి మూర్తిమత్వ సిద్ధాంతాలు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను సైకాలజీలో ఉండేటువంటి అనేక సిద్ధాంతాలను చూడకుండా చెప్పాను. దీన్నే మెమరీ అంటారు, స్మృతి అంటారు. సో మీరు కూడా మంచి మెమరీ పవర్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రిఫ్లెక్టివ్ థింకింగ్తో పాటు, రేషనల్ థింకింగ్తో పాటు నాలెడ్జ్ బిట్స్ ఆన్సర్ చేయాలంటే మంచి మెమరీ పవర్ ఉండాలి. సో మెమరీ అంటే ఏమిటి? గతంలో మనం అభ్యసించిన అంశాలను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే మెమరీ. ఈ మెమరీ పైన, స్మృతి పైన మొట్టమొదట 1885లో జర్మనీ దేశానికి చెందినటువంటి ఎబ్బింగ్ హాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ ఆన్ మెమరీ అనే గ్రంథం ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి వంటిది. ఎందుకంటే ఎబ్బింగ్ హాస్ తన స్మృతిని తాను పరీక్షించుకొని అర్ధరహిత పదాలు, నాన్ సెన్స్ సిలబుల్స్ రూపొందించి స్మృతిని పరీక్షించడం జరిగింది. స్మృతి ప్రక్రియలో, మెమరీ ప్రాసెస్లో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదటిది ఎన్కోడింగ్, రెండవది రిటెన్షన్, మూడవది రిట్రైవల్. ఎన్కోడింగ్ అంటే స్మృతి చిహ్నాలు ఏర్పడడం. ఏదైనా మనం జ్ఞానేంద్రియాల ద్వారా ఒక విషయాన్ని, ఒక ఉద్దీపనను స్వీకరించినప్పుడు మెదడులో ఒక రసాయనిక చర్య జరిగి ఎన్గ్రామ్స్, న్యూరోగ్రామ్స్ ఏర్పడతాయి. ఇది మొదటి దశ ఎన్కోడింగ్. ఈ ఎన్కోడింగ్ విజువల్ ఎన్కోడ్స్ కావచ్చు, ఆడిటరీ ఎన్కోడ్స్ కావచ్చు. ఈ మనసులో స్వీకరించిన అంశాలను కొంతకాలం మనసులో నిలుపుకోవడమే ధారణ, రిటెన్షన్. స్మృతి ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ ధారణ. తర్వాత ఎప్పుడైనా పరీక్షలలో మనం ఈ ధారణలో ఉంచుకున్న అంశాలు తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే వెలికి తీయడం, రిట్రైవల్. చూడండి, నీళ్ళు అనేవి సబ్జెక్ట్ మ్యాటర్ అనుకోండి, మెదడు అనేది కుండ అనుకోండి. ఈ నీళ్లు కుండలోకి రావడమే ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడ్డాం. ఆ నీళ్లు కుండలో కొంతకాలం ఉంటే దాన్నే ధారణ అనుకోండి. అంటే నేర్చుకున్న అంశాలు మెదడులో మనం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటే ధారణ. అవసరమైనప్పుడు నీళ్లను మనం కుండలో నుంచి బయటకు తీస్తే దాన్ని రిట్రైవల్, వెలికి తీయడం అని గుర్తుంచుకోండి. స్మృతిలో కొన్ని రకాలు ఉన్నాయి. మొదటిది సంవేదన స్మృతి, తాత్కాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. సెన్సరీ మెమరీ అంటే 1 సెకండ్లోగా ఏదైనా చూసిన విషయాన్ని, విన్న విషయాన్ని వెంటనే మర్చిపోతే అది సంవేదన స్మృతి. సో 1 మినిట్ లోగా ఉండేది 20 సెకండ్స్ టు 40 సెకండ్స్ వరకు ఉండేది తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ. సో ఈనాడు మనం ఓటీపీ, 1 టైం పాస్వర్డ్స్ గుర్తుంచుకుంటాం. ట్రైన్లో బెర్త్ నంబర్లు, సినిమా థియేటర్లో సీట్ల నంబర్లు, బస్లో సీట్ నంబర్సు, బ్యాంకులో ఒక క్యాషియర్ కరెన్సీ కౌంటింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకునేటువంటివి, ఇవన్నీ కూడా తాత్కాలిక స్మృతికి ఉదాహరణలు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్ ఈ తాత్కాలిక స్మృతిని ఏమంటాడంటే ప్రైమరీ మెమరీ అంటాడు. ఏదైనా నేర్చుకున్న అంశాలు వెంటనే గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని ప్రైమరీ మెమరీగా గుర్తించాడు. స్మృతి పైన అనేక పరిశోధనలు నిర్వహించాడు. కాన్షియస్ను, చేతనత్వాన్ని గుర్తించడంలో. వ్యక్తుల యొక్క షార్టర్ మెమరీ మ్యాక్సిమం 7 ఉంటుందని జార్జ్ ఏ మిల్లర్ ఒక వ్యాసం రాయడం జరిగింది. ద మ్యాజికల్ నంబర్ 7 +or-2. అంటే జార్జ్ ఏ మిల్లర్ ప్రకారం తాత్కాలిక స్మృతిలో మనం నేర్చుకునేటువంటి చంక్స్ లేక సంఖ్యలు మ్యాక్సిమం 7 వరకు ఉంటాయి. అందుకే పాతకాలంలో ల్యాండ్ ఫోన్ నంబర్స్ మీరు చూడండి 7 డిజిట్స్ దాటి ఉండవు. ఇప్పుడు మొబైల్ ఫోన్ నంబర్లు కూడా మ్యాక్సిమం ఒక 10 నంబర్స్ మాత్రమే ఉంటాయి. అయితే నెల్సన్ కోవన్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనం కేవలం యావరేజ్గా ఒక 4 నెంబర్స్ మాత్రమే గుర్తుంచుకుంటాము మెమరీలో, ముఖ్యంగా షార్ట్ టర్మ్ మెమరీలో. ఏదైనా చూసిన వెంటనే
విన్న వెంటనే గుర్తుకు తెచ్చుకోవడమే ఈ షార్ట్ టర్మ్ మెమరీ. అందుకే ఆటోమొబైల్స్ నంబర్ ఎప్పుడైనా చూడండి, కారు లేకుంటే మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్లలో 4 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. నెల్సన్ కోవన్ ప్రకారం 4 చంక్స్ లేక 4 డిజిట్స్ మాత్రమే మన బ్రెయిన్ తాత్కాలికంగా గుర్తుంచుకోగలుగుతుందని పేర్కొన్నాడు. అదేవిధంగా లాంగ్ టర్మ్ మెమరీ, దీర్ఘకాలిక స్మృతి. ఈ దీర్ఘకాలిక స్మృతి అంటే 1 మినిట్ కన్నా ఎక్కువగా చాలా కాలం నేర్చుకున్న అంశాలు గుర్తుంచుకోవడం. ఇవి తిరిగి 2 రకాలు: డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్. ప్రకటిత, అప్రకటిత స్మృతి లేక కాన్షియస్, అన్కాన్షియస్, చేతన, అచేతన స్మృతి. ఎక్స్ప్లిసిట్ లేక ఇంప్లిసిట్ మెమరీ అంటారు. ఎక్స్ప్లిసిట్ అంటే బాహ్యంగా ఉండేది, ఇంప్లిసిట్ అంటే అంతర్గతంగా ఉండే స్మృతి. చూడండి, ఇక్కడ దీర్ఘకాలిక స్మృతి తిరిగి 2 రకాలు: డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్. ప్రకటిత, అప్రకటిత. ఈ డిక్లరేటివ్ మెమరీ తిరిగి 2 రకాలు: ఎపిసోడిక్ మెమరీ, సెమాంటిక్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో ఈవెంట్స్ను, సంఘటనలను మనం గుర్తుకు తెచ్చుకోవడం. సెమాంటిక్ మెమరీ అంటే భావనాత్మక స్మృతి. అంటే మనం నేర్చుకున్న సూత్రాలు కానీ, సిద్ధాంతాలు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, తేదీలు కానీ, భావనలు కానీ, వాస్తవాలు కానీ, సాధారణీకరణలు కానీ గుర్తుకు తెచ్చుకోవడమే సెమాంటిక్ మెమరీ. ఇవి పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడతాయి. మనం చెప్పుకుంటున్నాం ఎల్టీఎం 2 రకాలు: డిక్లరేటివ్, నాన్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ తిరిగి 2 రకాలు: ఎపిసోడిక్ మెమరీ, సెమాంటిక్ మెమరీ. నాన్ డిక్లరేటివ్, అప్రకటిత మెమరీ అనేటువంటిది అచేతనంగా ఉంటుంది. ఇది తిరిగి 2 రకాలు: ప్రొసీజరల్ మెమరీ అండ్ కండిషనింగ్ మెమరీ. ప్రొసీజరల్ మెమరీ అంటే ఏదైనా ప్రక్రియాత్మకమైన స్మృతి. ఏదైనా ఒక నైపుణ్యాన్ని మనం ఉపచేతనంగా, అచేతనంగా చేస్తాం. అప్పుడప్పుడు మనం డ్రైవింగ్ చేయడం అనేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలు అడిగాడు, పళ్ళు తోముకోవడం అనేది ఏ రకమైన స్మృతి? ఇది ప్రొసీజరల్ మెమరీ కింద గుర్తుంచుకోండి. మరి కండిషనింగ్ మెమరీ, ఏదైనా మనకు ఒక ఉద్దీపన చూసిన వెంటనే మన ప్రమేయం లేకుండా ఇన్వాలంటరీగా మన ఎమోషన్స్ బయటికి రావడమే కండిషనింగ్ మెమరీ. ఇవి నాన్ డిక్లరేటివ్ మెమరీకి సంబంధించిన 2 రకాలు: ప్రొసీజరల్ అండ్ కండిషనింగ్. అయితే నేర్చుకునే విధానాన్ని బట్టి స్మృతి 2 రకాలు: యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. ఏదైనా లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా, ఒక ప్రాజెక్టు పద్ధతి ద్వారా నేర్చుకునేది గుర్తుంచుకుంటే యాక్టివ్ మెమరీ. ఉపన్యాస పద్ధతి ద్వారా మనం ఏదైనా ఒకటి నేర్చుకొని గుర్తుకు పెట్టుకుంటే అది ప్యాసివ్ మెమరీ. అయితే గుర్తుకు తెచ్చుకునే విధానం, అవగాహన చేసుకునే విధానాన్ని బట్టి మెమరీ తిరిగి 2 రకాలు: ఒకటి బట్టి స్మృతి, రెండవది తార్కిక స్మృతి. బట్టి స్మృతి, రోట్ మెమరీ అంటే ఏమాత్రం అవగాహన లేకుండా గుర్తుకు తెచ్చుకోవడం. ఉదాహరణకు ఒక శ్లోకం ఒక విద్యార్థి నేర్చుకున్నాడు: సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దీని అర్థం చెప్పమంటే చెప్పలేడు. అది బట్టి స్మృతి. చాలా మంది బట్టి స్మృతితో, ఈ యొక్క రోడ్ మెమరీతో సైకాలజీ, పెడగాజీ చదువుతుంటారు. అది చాలా తప్పు. సైకాలజీ, పెడగాజీ ఎప్పుడైనా భావనాత్మకంగా భావనలు నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, వాటి మధ్యలో తేడాలు, అప్లికేషన్ ఎబిలిటీ నేర్చుకుంటూ తెలుసుకుంటే జాబ్ సాధించవచ్చు. అదేవిధంగా తార్కిక స్మృతి, ఏదైనా ఒక అంశాన్ని అర్థవంతంగా గుర్తుకు తెచ్చుకోవడం. ఇదే శ్లోకానికి అర్థం చెప్తే అది తార్కిక స్మృతి. ఆ తర్వాత మెమరీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిటెన్షన్ను ఏ విధంగా మనం మెజర్ చేయవచ్చు. మెథడ్స్ ఆఫ్ రిటెన్షన్, ధారణ తెలుసుకునే పద్ధతులు. ఈ ధారణ తెలుసుకునే పద్ధతులను త్రిబుల్-ఆర్గా గుర్తుంచుకోండి. త్రిబుల్-ఆర్ అంటే మొదటిది రీకాల్, రెండవది రికగ్నిషన్, మూడవది రీలెర్నింగ్. మళ్ళీ చెప్తున్నాను, రీకాల్ అంటే పునఃస్మరణ, రికగ్నిషన్ అంటే గుర్తింపు, రీలెర్నింగ్ అంటే పునరభ్యసనం. ఈ రీకాల్ 2 రకాలు: వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. ఈ యొక్క అశాబ్దిక పునఃస్మరణను మాపనం చేయడం కోసమే హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించారు. దీన్నే హంటర్స్ డిలేయిడ్ రియాక్షన్ అపారటస్ అంటారు. ఈ పునఃస్మరణ మాపనం చేయడానికి తిరిగి 5 పద్ధతులు ఉన్నాయి. మొదటిది స్మృతి విస్తృతి. స్మృతి విస్తృతి అంటే మెమరీ స్పాన్. ఇది 2 రకాలు: దృశ్య స్మృతి విస్తృతి, శ్రవణ స్మృతి విస్తృతి. ఏదైనా చూసిన విషయాన్ని వెంటనే గుర్తుకు తెచ్చుకుంటే దృశ్య స్మృతి విస్తృతి. ఏదైనా విన్న విషయాన్ని వెంటనే గుర్తుకు తెచ్చుకుంటే శ్రవణ స్మృతి విస్తృతి. ఈ స్మృతి విస్తృతిని మాపనం చేయడం కోసం సర్ విలియం హామిల్టన్ టాచ్టోస్కోప్ను రూపొందించడం జరిగింది. రెండవది ద్వంద్వ సంసర్గాలు, అర్ధరహిత పదాలు, అర్ధసహిత పదాలు. సెన్స్, నాన్ సెన్స్ సిలబుల్స్ యొక్క లిస్ట్ ఇచ్చి యొక్క నాన్ సెన్స్ సిలబుల్స్ను గుర్తుకు తెచ్చుకోమంటారు. ఇది ద్వంద్వ సంసర్గాలు. బ్రిటన్ దేశానికి చెందినటువంటి బార్ట్లెట్ రిమెంబరింగ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఈ యొక్క బార్ట్లెట్ పునఃస్మరణను మాపనం చేయడం కోసం నరేటివ్స్, కథనాల పద్ధతి రూపొందించాడు. అదేవిధంగా ఆకృతుల పునరుత్పాదనం, శబ్ద ప్రమాణం ద్వారా కూడా పునఃస్మరణ మాపనం చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క ధారణ పరీక్షించే పద్ధతులు 3: రీకాల్, రికగ్నిషన్, రీలెర్నింగ్. రికగ్నిషన్,
గుర్తింపు చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మనకు డేజావ్ అనే భావన కలుగుతుంది. డేజావ్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. డేజావ్ అంటే మిథ్యా పరిచయ భావం. అంటే మనం ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని గతంలో ఎప్పుడో చూసినట్లు ఒక భ్రమ కలిగితే దాన్ని డేజావ్ అంటాం. డేజావ్ అనేది ఒక ఫాల్స్ పర్సెప్షన్, ప్రత్యక్షంలో ఉండేటువంటి ఒక లోపం. అయితే జర్మనీ దేశానికి చెందినటువంటి ఎబ్బింగాస్ ఈ యొక్క ధారణ పరీక్షించడం కోసం పునరభ్యసనము, రీలెర్నింగ్ అనేటువంటి ఒక పద్ధతిని కనుక్కోవడం జరిగింది. ఈ పునరభ్యసన సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఈ సందర్భంలో గుర్తుంచుకోండి జైగార్నిక్ ఎఫెక్ట్. జైగార్నిక్ రష్యా దేశానికి చెందిన ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అయితే జర్మనీలోని వియన్నాలో ఒక రెస్టారెంట్లో ఉండేటువంటి కస్టమర్స్ పైన అధ్యయనం చేస్తున్నప్పుడు ఆర్డర్ ఇచ్చినవి బాగా గుర్తుంటాయి. ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ పూర్తయిన తర్వాత అవి మర్చిపోతాం. సో ఆర్డర్ ఇచ్చినటువంటి కస్టమర్స్ యొక్క ఐటమ్స్ బాగా గుర్తుంచుకుంటాం. అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి తిరిగి కస్టమర్స్కు మనం ఇచ్చిన తర్వాత మరి మర్చిపోతామని ఒక అధ్యయనంలో జైగార్నిక్ ఏమంటారంటే పూర్తి చేసిన పనుల కంటే సగం మధ్యలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయని పేర్కొన్నారు. దీనిని జైగార్నిక్ ఎఫెక్ట్ అంటాం. మనం డిస్కస్ చేస్తున్నాం మెమరీ అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి. మీరు పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి అవసరం. సో మంచి జ్ఞాపక శక్తి డెవలప్ చేసుకోవాలంటే మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. మీ మెమరీ డెవలప్ చేసుకోవడం కోసం ఉపయోగపడతాయి. సో మొదటిది నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే ఒక గ్రీకు స్మృతి దేవత పేరు. నిమోనిక్స్ అంటే ఏదైనా ఒక పదాన్ని అర్ధరహితంగా మనం నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞా విభాజన పట్టికలో ఎంత చదివినా ఈ ఆర్డర్ గుర్తుండదు. మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. ఈ 4 కన్‌ఫ్యూజ్ అయితుంటాం. ఒక నిమోనిక్ కోడ్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఎంబీఏ చేసిన వారు మందబుద్ధులు. ఎం అంటే మూఢులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు, మందబుద్ధులు. ఈ 4 అంతకుముందు మనం గుర్తుంచుకోవాలంటే కష్టపడ్డాం. ఇప్పుడు ఒక కొండ గుర్తు నిమోనిక్ తయారు చేసుకున్నాం. ఎంబీఏ, ఎం ఫర్ మూఢులు, బి ఫర్ బుద్ధిహీనులు, ఏ ఫర్ అల్పబుద్ధులు, ఆ తర్వాత మందబుద్ధులు. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఆ తర్వాత యాక్రోనిమ్స్. నిమోనిక్స్‌లో అర్ధరహితంగా గుర్తుంచుకుంటాం. యాక్రోనిమ్స్‌లో ఒక వాక్యం తయారు చేసుకుంటాం. ఆ వాక్యంలోని ప్రతి పదం యొక్క మొదటి అక్షరం ఒక భావన చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్ అనేటువంటి వాక్యంలో ప్రతి పదం యొక్క మొదటి అక్షరం సూర్య కుటుంబంలోని గ్రహాల క్రమాన్ని చెప్తుంది. థామస్ మరియు రాబిన్సన్ చెప్పినటువంటి టెక్నిక్ SQ4R టెక్నిక్స్. ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వశ్చన్స్, ఫస్ట్ ఆర్ అంటే రీడ్, సెకండ్ ఆర్ అంటే రిసైడ్, థర్డ్ ఆర్ అంటే రిలేట్, ఫోర్త్ ఆర్ అంటే రివ్యూ. సో దీన్నే SQ4R టెక్నిక్స్ అంటాం. సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, రిలేట్ అండ్ రివ్యూ. తర్వాత లోసి మెథడ్. చాలా మంది ఈ యొక్క ఎడ్గర్ డేల్ అభ్యసన అనుభవాలు 11 అనుభవాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దాని ఆర్డర్ ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు ఎప్పుడైనా పెడగాజులు అడుగుతుంటారు. దీన్ని ఒక చిన్న టెక్నిక్‌లో నేను చెప్తాను. దీన్నే లోసి మెథడ్ అంటాం. లోసి అంటే ప్లేసెస్. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం విజువలైజేషన్ చేసుకొని ఊహించుకుంటూ ప్రదేశాలకు, ప్లేసెస్‌కు, కాన్సెప్ట్స్‌కు మధ్య రిలేట్ చేసుకుంటూ నేర్చుకోవాలి. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాలు దర్శించారు. మొదటిది ఇందిరా పార్క్, రెండవది స్నో వరల్డ్, మూడవది రవీంద్ర భారతి. ఒక రూట్ అంతా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇందిరా పార్క్ బ్యాక్ సైడ్ స్నో వరల్డ్ ఉంటుంది. స్నో వరల్డ్‌కు దగ్గరగా రవీంద్ర భారతి ఉంటుంది. రవీంద్ర భారతికి ఎదురుగా బిర్లా ప్లానిటోరియం ఉంటుంది. ఈ బిర్లా ప్లానిటోరియం సందర్శించిన తర్వాత హైదరాబాద్ అంతా కూడా ఒక ఫీల్డ్ ట్రిప్ తిరిగారు. ఇది ఐదవది. ఆరవది ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి వచ్చారు నాంపల్లి దగ్గర. ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మీరు ఒక టెలివిజన్ కొనుక్కున్నారు. ఆ టెలివిజన్‌లో మీరు ఒక మూవీ చూసారు. ఆ తర్వాత రేడియో టేప్ రికార్డర్ కొన్నారు. రేడియో టేప్ రికార్డర్ ఎట్లా ఉపయోగించాలో ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ బుక్లెట్ చదివిన తర్వాత ఈ హైదరాబాద్ పర్యటన వివరాలన్నీ కూడా ఇంటికొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ యొక్క రూట్‌లో లోసి అంటే ప్లేసెస్. ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఒకటి ఇందిరా పార్కు, 2 స్నో వరల్డ్, మూడోది రవీంద్ర భారతి, నాలుగోది బిర్లా ప్లానిటోరియం, ఐదవది హైదరాబాద్ అంతా కూడా ఫీల్డ్ ట్రిప్, ఆరవది ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఏడవది ఒక టెలివిజన్ కొన్నారు, ఎనిమిదవది ఆ టెలివిజన్‌లో మూవీ చూసారు, తొమ్మిదవది రేడియో టేప్ రికార్డర్ కొన్నారు, పదవది ఆ రేడియో టేప్ రికార్డర్ ఉపయోగించి ఒక బుక్లెట్ విజువల్ సింబల్స్‌తో ఉండే బుక్లెట్ చూసారు, 11వది ఇంటికొచ్చి అనుభవాలన్నీ కూడా మీరు చూడకుండా చెప్పారు. ఇప్పుడు ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే భావనలకు ఈ ప్లేసెస్‌ను రిలేట్ చేసుకోండి. ఇందిరా పార్క్‌లో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, డైరెక్ట్ అండ్ పర్పస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. స్నో వరల్డ్‌లో యొక్క కృత్రిమ మంచులో మీరు ఆడుకున్నారు. అదొక కల్పిత అనుభవం, నిజమైన అనుభవం కాదు. కంట్రైవ్డ్ ఎక్స్‌పీరియన్సెస్. రవీంద్ర భారతికి వచ్చారు. అక్కడ నాటకీకరణంలో పాల్గొన్నారు. నాటకీకరణం మూడవ ఎక్స్‌పీరియన్స్ దిగువ నుంచి ఎగువకు ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో
నాటకీకరణం అంటే రవీంద్ర భారతి అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీరు దానికి ఎదురుగా ఉన్న బిర్లా ప్లానిటోరియంలో ప్రయోగాలు, నిరూపణలు అంటే ఎక్స్‌పెరిమెంట్స్‌లో పాల్గొన్నారు. కనుక నాలుగో అనుభవం అంటే బిర్లా ప్లానిటోరియం అనే ప్లేస్‌కు ప్రయోగాలు, నిరూపణలకు గుర్తుంచుకోండి. ఐదో అనుభవం హైదరాబాద్ అంతా ఫీల్డ్ ట్రిప్ చేశారు. దీన్ని ఐదవ కాన్సెప్ట్ క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్. తర్వాత ఆరో అనుభవం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కొచ్చారు. ఎగ్జిబిట్స్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో దిగువ నుంచి ఎగువకు ఆరవ అనుభవం ప్రదర్శితములు, ఎగ్జిబిట్స్. ఆ తర్వాత అక్కడ టెలివిజన్ కొన్నారు. సో, ఎడ్గర్ డేల్ అభ్యసన అనుభవాలలో నెక్స్ట్ ఏడవది టెలివిజన్. దాంట్లో ఒక మూవీ చూశారు. చలనచిత్రాలు. ఇవి ఎనిమిదో అనుభవం. ఆ తర్వాత రేడియో టేప్ రికార్డర్. దిగువ నుంచి ఎగువకు తొమ్మిదో అనుభవం రేడియో టేప్ రికార్డర్. ఆ రేడియో టేప్ రికార్డర్ యొక్క మాన్యువల్ విజువల్ సింబల్స్‌తో ఉంది. మరి ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో దిగువ నుంచి ఎగువకు పదో అనుభవం ఏమైతుందంటే విజువల్ సింబల్స్ అయితుంది. తర్వాత వెర్బల్ సింబల్స్, శాబ్దిక సంకేతాలు అంటే ఇంటికొచ్చి ఈ అనుభవాలన్నీ కూడా ఉపన్యాసంలో చెప్పడం. ఇవి లోసి మెథడ్ ద్వారా మెమరీని డెవలప్ చేసుకోవడం. దిగువ నుంచి ఎగువకు 11 అనుభవాలు. అంటే ఒక రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్‌లో ప్లేసెస్ గుర్తుంచుకోవాలి. ఆ ప్లేసెస్‌ను మనం చదువుకునే సబ్జెక్ట్ కాన్సెప్ట్స్‌తో రిలేట్ చేసుకోవాలి. మనం డిస్కస్ చేస్తున్నాం మెమరీ టెక్నిక్స్. నెక్స్ట్ టోనీ బుజాన్ మైండ్ మ్యాప్ టెక్నిక్‌ను రూపొందించారు. ఇవి ప్రధానంగా మెమరీని డెవలప్ చేసుకునే అంశాలు. అయితే చాలా సందర్భాలలో విద్యార్థులు చదివింది మర్చిపోతుంటారు. చాలామంది వ్యక్తులు గతంలో నేర్చుకున్న అంశాలు తిరిగి జ్ఞాపకం తెచ్చుకోలేరు. దీన్నే విస్మృతి అంటాం. ఫర్గెట్టింగ్ అంటాం. సో, ఫర్గెట్టింగ్ అనేది కొన్ని సందర్భాలలో వరం, మరికొన్ని సందర్భాలలో శాపం. ఏదైనా కష్టాలు, కన్నీళ్లు, బాల్యంలోని బాధాకర అనుభవాలు, బంధువులు పెట్టినటువంటి అవమానాలు, బంధువులు చేసినటువంటి మోసాలు, స్నేహితులు చేసినటువంటి మోసాలు ఇవన్నీ మర్చిపోతే అదొక వరం మన జీవితంలో. సో, ఫర్గెట్టింగ్ ఈస్ ఎ బ్లిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అయితే సైకాలజీ సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మర్చిపోతే అదొక శాపం. సో, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫర్గెట్టింగ్ ఈజ్ ఎ కర్స్. సో, ఫర్గెట్టింగ్ అంటే ఏమిటి? ఏదైనా గతంలో నేర్చుకున్న అంశాలు తిరిగి అవసరమైనప్పుడు జ్ఞాపకం తెచ్చుకోలేకపోవడం. ఈ ఫర్గెట్టింగ్ పైన, విస్మృతి పైన ఎబ్బింగాస్ అనేక ప్రయోగాలు చేసి ఫర్గెట్టింగ్ కర్వ్ రూపొందించారు. మరి కాలం గడిచే కొద్దీ విస్మృతి ఏ విధంగా జరుగుతుందో ఒక డేటా ఇచ్చాడు. మనం 20 నిమిషాల తర్వాత 47% మర్చిపోతాం. 50 నిమిషాల తర్వాత 50% మర్చిపోతాం. ఒక్క రోజు తర్వాత 66% మర్చిపోతాం. 2 రోజుల తర్వాత 72% మర్చిపోతాం. అదేవిధంగా నేర్చుకున్న ఏదైనా 6 రోజుల తర్వాత 75% మర్చిపోతాం. నేర్చుకున్న 30 రోజుల తర్వాత 80% మర్చిపోతామని కాలం గడిచే కొద్దీ విస్మృతి ఏ విధంగా జరుగుతుందో ఒక ఫర్గెట్టింగ్ కర్వ్ డెవలప్ చేశాడు ఎబ్బింగాస్. అయితే విస్మృతి ఎందుకు జరుగుతుంది? దీనికి అనేక కారణాలున్నాయి. సాధారణ కారణాలు ఏంటంటే డికే ఆఫ్ మెమరీ ట్రేసెస్. ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు అనేవి క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవరోధం, ఇన్హిబిషన్. అవరోధం పైన తప్పనిసరిగా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అవరోధం 2 రకాలు. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. పురోగమన అవరోధం అంటే ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్. తిరోగమన అవరోధం అంటే రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. చూడండి, చాలా సింపుల్ గుర్తుంచుకోండి. పురోగమన అవరోధం అంటే ఏదైనా ప్రస్తుతం నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో గతంలోని అంశాలు అడ్డు తగులుతాయి. కనుక మనం ఏమి పునఃస్మరణ చేసుకోవాలనుకుంటున్నాం? ప్రస్తుతంలోని అంశాలైతే అది పురోగమనం అని గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ అంటే ప్రోయాక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ రీకాల్ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్, పాస్ట్ కాన్సెప్ట్స్ హ్యాంపర్స్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్. తిరోగమనం అంటే వెనకకు పోవడం. రెట్రో అంటే లుకింగ్ బ్యాక్. తిరోగమన అవరోధంలో గతంలో నేర్చుకున్న అంశాల పునఃస్మరణకు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు అవరోధం కలిగిస్తే దాన్ని తిరోగమన అవరోధం, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం. సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. ప్రస్తుత అంశాల పునఃస్మరణకు అదొకటి గుర్తుపెట్టుకోండి. గతం అడ్డు తగిలితే పురోగమనం. గతంలోని అంశాల పునఃస్మరణకు ప్రస్తుత అంశాలు అడ్డు తగిలితే అది తిరోగమనం. ఆ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే బాధ కలిగించే విషయాలు, ఇష్టం లేని విషయాలు, సాంఘికంగా ఆమోదం కాని విషయాలు, వ్యాకులత కలిగించే అంశాలు ఇవన్నీ కూడా మనం బలవంతంగా కాన్షియస్ నుంచి అన్‌కాన్షియస్‌కి పంపిస్తాం. దీన్నే రెప్రెషన్, దమనం అంటాం. సో, దమనం అనేది కూడా విస్మృతికి ఒక కారణం. ఫర్గెటింగ్‌కి ఒక కారణం. తర్వాత అబ్నార్మల్ ఫర్గెటింగ్. మనం ఎప్పుడైనా సినిమాలలో చూస్తుంటాం. హీరో గతాన్ని మర్చిపోతాడు. కొత్త ప్రదేశంలో కొత్త జీవితం జీవిస్తుంటారు. కొంతమంది ప్రయాణం చేస్తూ ఇంటికి రాకుండా త్రోవ తప్పి పోతుంటారు. దీన్నే ఫ్యూగ్ అంటాం. అదేవిధంగా మెదడుకు అకాతాలు, షాక్స్ తగలడం వల్ల స్మృతిని కోల్పోతుంటారు. అమ్నీషియా అంటాం. అమ్నీషియాకు, డిమెన్షియాకు తేడా ఏందంటే, డిమెన్షియాలో కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా డిక్లైన్ అయితాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ అమ్నీషియాలో కేవలం మెమరీ మాత్రమే తగ్గిపోతుంది. ఇవి ప్రధానంగా విస్మృతికి గల కారణాలు.
డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు స్మృతి అంటే ఏమిటి, స్మృతికి సంబంధించి స్మృతిలో ఉండేటువంటి రకాలు, స్మృతిలో ధారణను మాపనం చేసేటువంటి పద్ధతులు, స్మృతి ఎలా పెంపొందించుకోవాలి, విస్మృతికి కారణాలు చెప్పుకున్నాం. సో టెట్, డిఎస్సి, డివైఓలో ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్. పదే పదే ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ ఈ క్విక్ ర్యాపిడ్ రివిజన్ మరియు ఓవర్‌వ్యూ ఆధారంగా మీరు మంచి మార్కులు సాధించాలి. అదేవిధంగా నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ యొక్క సైకాలజీకి సంబంధించి ఓవర్‌వ్యూ మరియు క్విక్ రివిజన్, చైల్డ్ డెవలప్‌మెంట్, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్ థియరీస్ పైన 3 పార్ట్స్ చేశాను. ఇది 4థ్ పార్ట్. ఇవి సైకాలజీకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ తప్పనిసరిగా చూడండి. క్విక్ రివిజన్ కోసం దాదాపుగా 200కు పైగా షార్ట్స్ నేను ఈ సైకాలజీ సబ్జెక్ట్ పైన అప్లోడ్ చేసి ఉన్నాను. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. డియర్ ఫ్రెండ్స్, మరి మన యూట్యూబ్ ఛానల్ 1,00,000 రీచ్ కావాలంటే మీ అందరి సహకారం అవసరం. మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని చెప్పండి. దీనివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. కష్టపడి చెప్పే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. సో భవిష్యత్తులో ఈ వీడియోస్ ద్వారా, షార్ట్స్ ద్వారా మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.